ఈ సినిమాకి అసలు నాగ చైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్. అసలు నన్నే డైరెక్టర్గా అనుకోలేదు వీళ్ళు. కార్తిక్ గారి స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు హూ హ్యాడ్ డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ. ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసింది చందు గారే అని. అవునండి. అంటే అదేనండి, అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు ఆఫ్టర్ సవ్యసాచి అప్పుడు చేరు, అది చూడండి. మనం సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. అబ్బా అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి, సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ 6 months ముందు వీళ్ళు ఈ కథతో వచ్చారండి. వీళ్ళు ఈ కథతో వచ్చారన్నమాట. ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి, ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్. బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే ఈ కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆ ఒక్క రోజు కోసమే ఆ నెలలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళు. సంవత్సరంలో 3 నెలలే ఉంటారు, 9 నెలలు ఉండరు. మై గుడ్నెస్. అంటే అది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ.